పార్టీ ఫిరాయించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇవాళ స్పీకర్ విచారణకు హాజరు కానున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరారంటూ స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేశారు. ఉదయం 11 గంటలకు అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో స్పీకర్ పేర్కొన్నారు. కాగా పార్టీ మారిన కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక తెలంగాణ రాజకీయాల్లో ఫిరాయింపుల అంశంపై బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీల మధ్య వివాదం హీటెక్కిస్తోంది. అనర్హత పిటిషన్ ఎదుర్కొన్న ఎమ్మెల్యేలలో బండ్ల కృష్ణమోహన్, గూడెం మైపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరకెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి కాల యాదయ్యలను విచారించి తెలంగాణ స్పీకర్ ఇప్పటి వరకే క్లీన్ చిట్ ఇచ్చేశారు. వీరిని బీఆర్ఎస్ సభ్యులుగా గుర్తిస్తున్నట్లుగా ప్రకటించారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, డాక్టర్ సంజయ్ పిటిషన్లను విచారణ చేస్తున్నారు. ఇటీవల దానంను విచారించగా తాజాగా కడియం శ్రీహరికి నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. తెలంగాణ రాజకీయాల్లో ఫిరాయింపుల అంశంపై బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీల మధ్య వివాదాన్ని ఈటెక్కిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేశారు. ఉదయం 11 గంటలకు అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆయన నోటీసులో స్పీకర్ పేర్కొన్నారు. పార్టీ మారిన కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద దాఖలు చేసినటువంటి పిటిషన్ ఆధారంగా స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల గుర్తుపై గెలిచి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయకుండానే వేరే పార్టీలో చేరడం రాజ్యాంగ విరుద్ధమని బీఆర్ఎస్ వాదిస్తుంది. కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయడంలో జాప్యం జరుగుతుందని గతంలోనే ఆ పార్టీ నేతలు హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఏదైతే ప్రధానంగా విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. అనర్హత పిటిషన్లపై చర్యలు తీసుకోవాలని ఎందుకు జాప్యం చేస్తున్నారని పలుమార్లు సుప్రీంకోర్టు స్పీకర్ ను ఆదేశించింది. దాంతో పాటుగా కోర్టు ఆదేశాలతో స్పీకర్ కార్యాలయం ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ ప్రక్రియను వేగవంతం చేసింది. రేపటి విచారణలో ఏదైతే కడియం విచారణకు సంబంధించి తన వాదనలు వినిపించనున్నారు. ఈ రోజు ఆయన ఇచ్చే వివరణ ఆధారంగా స్పీకర్ తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన అనర్హత పిటిషన్ పై స్పీకర్ కు సమర్పించిన అఫిడవిట్ లో రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. తను రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ఉల్లంఘించలేదని ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ కండువా కప్పుకొని ఆ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసినప్పటికీ సాంకేతికంగా తాను పార్టీకి రాజీనామా చేయలేదని వాదించారు. గత మార్చిలో కాంగ్రెస్ సమావేశానికి హాజరైంది కేవలం వ్యక్తిగత హోదాలో మాత్రమేనని, మీడియా కథనాల ఆధారంగా తాను పార్టీ మారినట్లు భావించడం సరికాదని దానం పేర్కొన్నారు. బీఆర్ఎస్ తనను అటు ఏదైతే సస్పెండ్ చేయలేదని చెప్తూ చట్టపరమైన లొసుగుల ద్వారా అనర్హత వేటు నుంచి తప్పించుకునే ఆయన ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. సుప్రీంకోర్టు గడువు సమీపిస్తున్న వేళ దానం వినిపించిన ఈ వింత వాదనను బీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అనర్హత పిటిషన్ ఎదుర్కొన్న ఎమ్మెల్యేలలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మైపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరకెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి కాలయాదులకు తెలంగాణ స్పీకర్ ఇదివరకే క్లీన్ చిట్ ఇచ్చారు. ప్రజెంట్ వీరిని బీఆర్ఎస్ సభ్యులుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, డాక్టర్ సంజయ్ పిటిషన్లను విచారణ చేస్తున్నారు. ఇటీవల దానంను విచారించగా తాజాగా కడియం శ్రీహరికి నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని ఆదేశించడం జరిగింది.
మొత్తం మీద అటు ప్రజెంట్ దానంని విచారించడం జరిగింది. ఇప్పటికే ఈ రోజు కమిటీ ఆఫ్ శ్రీహరిని కూడా విచారిస్తున్నారు. తదుపరి డాక్టర్ సంజయ్ ఉన్నటువంటి నేపథ్యంలో త్వరలో ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారా అనేది కూడా ఉత్కంఠ నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా స్పీకర్ ని పలు దఫాలుగా ఆదేశించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది అనేది కూడా మనం చాలా స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం మీద ఇటు ఎమ్మెల్యేల విచారణ అనేది తుది దశకు చేరుకుంది అనేది కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అని కూడా మనం చెప్పాలి. మొత్తం మీద రానున్నటువంటి రోజుల్లో స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం పైన వీరి భవిష్యత్ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉందనేది మాత్రం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అనేది కూడా మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ వంశీ.